ఒకసారి లేఖన భాగంలో పఠిస్తాం. 11:11-20. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలా చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని రాగలము. మనము ఏం చేయాలంటండి? ప్రభు బల్ల మన మధ్య ఉండగా, ఇది ఎవరి బల్ల? ఇది ప్రభు బల్ల. ఏ మనుషుడు మనను పిలవలేదు, ఎవరు కూడా మనకు ఏమి ఏర్పాటు చేయలేదు, కానీ ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినారు ఈ యొక్క బల్ల. ఇది ప్రభు బల్ల. ఇటు బల్లలో పాలు పొందుట లక్ష్యమైన ప్రతి ఒక్కరి యొక్క ఇది ఆజ్ఞ. ఎందుకంటే ప్రభు చెప్పినాడు. ఏం చెప్పాడు? ఇక్కడే చూస్తాం. ఎప్పటి వరకు చేయమన్నాడండి? రోజు ప్రభు వచ్చే వరకు ఈ యొక్క కార్యము మనము చేయవలసి ఉంది. ఇది దేవుని యొక్క ఆదేశం, దేవుని యొక్క ఆజ్ఞ. చేస్తే చేయండి, లేకపోతే లేదంటారు. అందుకనే దైవజనుడు భగత్ సింగ్ గారి దేవుడు ఇచ్చిన ఈ దర్శనము అంతేకాదు, మరి మా తల్లిదండ్రులు అన్న దేవుడు అన్న తండ్రి గారు వీరందరూ కూడా ఈ దర్శనంలో మరి కలిసి క్రొత్త నిబంధన క్రమంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇది భగత్ సింగ్ గారి క్రమం కాదు. ఎవరి క్రమం? ద ప్యాషన్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. ఇది నూతన నిబంధన విధానం. కనుక ప్రతి ఆదివారము ప్రభు బలలో పాల్గొక్క ఇది దైవికమైనటువంటి క్రమం. ఎవరైతే ఈ క్రమంలో ఉండరో వారు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకులు అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను వారు ఏం చేస్తున్నారు? ధిక్కరిస్తున్నారు, మీరుతున్నారు. నేను వచ్చే వరకు మీరు దీనిని చేయడని చెప్పిన ప్రభు యొక్క ఆజ్ఞను వారు ఏం చేస్తున్నారంటే మీరుతున్నారు. క్రొత్త నిబంధనను వారు అధిగమిస్తున్నారు. ఇది ఒక క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్. కాబట్టి క్రొత్త నిబంధన ఏమిటంటే ప్రతి ఆదివారము ప్రభు బలలో పాల్గొంటారు. చాలా మంది ఇలా చేయలేకపోతున్నారు. వెంటనే ఎలా ఉన్నారంటండి? ఎలా ఉన్నారంట? కాబట్టి అది 30 వచనం. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఎవరైతే ఈ క్రమమును అనుసరించారో ఆ క్రమాన్ని కూడా దైవికమైనటువంటి క్రమంలో యోగ్యులుగా ప్రభు బలలో పాల్గొన్నారో వారందరూ ఈ జాబితాలో చేర్చబడుతున్నారు. అందువల్ల మీరు అనేక బలహీనులు, చాలా మంది బలహీనులుగా ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారు? రోగులుగా ఉన్నారు. చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. ఎంతమంది నిద్రపోతున్నారు? ఇప్పుడు నిద్రపోతున్నారా? నిద్రపోవట్లేదా? మా మందిరంలో పెద్ద హృదయకి వెళ్ళిపోయారు. ఎప్పుడూ లేపాలి, మంచిదే బాబు అని ఎప్పుడూ లేపాలి. ఇక లాభం లేదని ఒక మాట అన్నాను. ఏంటంటే, అయ్యా నీకు తెలియదు కానీ నేను నీకోసం ప్రార్థన చేస్తాను అయ్యా అన్నాను. కొత్తగా మొదలేసుకుంది. నేను నిద్రపోతాను కాదయ్యా, నేను నీకోసం ప్రార్థన చేస్తా, నువ్వు మంచి వాక్యం చెప్పాలని, నీ చుట్టూ వాక్యంతో అందరూ కూడా రక్షింపడాలని నేను నీకోసం ప్రార్థన చేస్తాయా అని చెప్పి నేనన్నా, అమ్మ నేను కావాల్సినంత ప్రార్థన రాత్రి అంతా చేసుకుంటా, 3 గంటలు చేస్తాను ఒక ప్రసంగం కోసము, అవసరం లేదని నా గురించి. ఇక నువ్వు మాత్రం ప్రార్థన చేయబాకు, వాక్యం మాత్రం చేయను అని. ఆ తర్వాత కష్టం దొరకట్లేదని జాగ్రత్తగా కూర్చునేది బాబు. కనుక ఎవరు మా కోసం ఏం చేయదు? ప్రార్థన చేయదు. జాగ్రత్తగా దేవుని వాక్యము
వింటే సరిపోతుంది ఈ సమయం. కనుక ప్రభు యొక్క శరీరం విషయమై, ఆయన యొక్క కొత్త నిబంధన విషయమై ఎవరైతే అక్రమస్తులు ఉంటారో వారు ఏ జాబితాలో ఉంటున్నారు? బలహీనులుగా ఉంటున్నారు. ప్రతి దానికి బలహీనత. చాలా మంది రోగులుగా ఉంటున్నారు, అనారోగ్యం. డాక్టర్ చెప్తే ఏమంటాడు? ఏమీ లేదమ్మా, ఇంకా ఏమీ లేదు, ఎన్ని టెస్టులు చేసినా డబ్బులైతే అయిపోతున్నాయి, కానీ ఈ రోగం అనేది అసలు ఏమీ లేదు. చాలామంది ఎంత చెప్పిన వినరు, కానీ ఆఖరికి ఏమైపోతున్నారు? నిద్ర. నిద్ర అంటే ఏ నిద్ర? ఇప్పుడు నేను చెప్పిన నిద్ర కాదు. ఇదే నిద్ర. ప్రభు నందు మీ దగ్గర కొడతారా? పలక కొడతారా? అదే పలక మీదమ్మా కొత్త ప్రభు నందు నిద్రించిన సహోదరి లేక సహోదరుడు అని పేరు రాస్తుంది కదా, ఆ నిద్ర అన్నాం. అయితే దేవుని స్తోత్రం, ప్రభు మరి దీన్ని మరణం అని అంటాడు, నిద్ర అంటున్నాడు. నిద్ర అంటున్నాడు అంటే చావని అంటున్నాడు. ప్రభు నందు నిద్ర కాదు, కొద్దిగా ముందుగా నిద్రపోతారని. కనుక దేవుని కొరకు బలహీనులుగా ఉండకుండా ప్రభు కొరకు బలవంతులుగా, ప్రభు యొక్క దృష్టికి యోగ్యమైనటువంటి క్రైస్తవ కొత్త నిబంధన క్రమబద్ధమైన జీవితము ఇటు నిద్రను మరియు బలహీనతలను, రోగంలను ఏం చేయగలుగుతుంది? దూరం చేయగలుగుతుంది. కనుక ఇప్పుడు ఏం చేయాల్సింది? మనము ప్రభు బల్ల దగ్గరికి వచ్చాము. రక్షింపడిన మనం అందరం కూడా ప్రభు బల్ల దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఏం చేయాలంట? 28 మరలా చదువుతాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలా చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోకి రాదు. కాబట్టి ప్రతి మనుషుడు ఎవరి పరీక్ష అంటే ఇది? తను తాను పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. స్వపరీక్ష అంటారు. ఇది కొద్ది కష్టమైనటువంటి విషయమే. మనం పరిశీలించుకోవాలంటే కష్టం కదా. నా మొక్కను నేను చూసుకోవాలనుకుంటే వీలవుతా? వీలవుతా. నా మొక్కం కావాలంటే నాకు ఖచ్చితంగా ఏం కావాలా? అర్థం కావాలి. కానీ ఎదుటి మొహం చూడాలంటే చాలా సులభం. కనుక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను. కాబట్టి ఈ స్వపరీక్ష అనేది కొద్దిగా కష్టభరితమైన విషయమే. ఎదుటి పరీక్ష చేయాలంటే చాలా, నీ మీద నువ్వు పరీక్ష రాయంటే పేజీలో సగం కూడా నిండదు. నీ మీద నువ్వు పరీక్ష రాయని ఒక కాగితము పెన్ను ఇచ్చి రాయి నీ మీద పరీక్ష అంటే సగం కూడా నిండదు కాగితం. అర్థమైందా? అది ఎదుటి మీద పరీక్ష రాయమని చెప్పండి, పేజీలు అయిపోతాయి అన్నమాట. పేజీలు అయిపోతే ఇంకా లారీలతో తెప్పించాలి. ఎడిషనల్స్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు కదా, ఎడిషనల్స్ తెప్పించాలి. అవసరం అయితే అన్ని పేజీలు అయిపోతాయి. స్వపరీక్ష చాలా కష్టం, కానీ అదే చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే ఇది ఒక గొప్ప ఆధిక్యత, మనకి ఇచ్చిన ఆధిక్యత. నిన్ను నువ్వే పరీక్ష చేసుకోవాలి, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బలలో పాల్గొనే ముందు నిన్ను నువ్వే పరీక్ష చేసుకో. నీ ఆలోచన, నీ నడత, నీ ప్రవర్తన, నీ యోచన, నీ తలంపు, నీ క్రియలు, నీ యొక్క సహవాసము, నీ మాట ఎలా ఉన్నదో ఒకసారి ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకునేటువంటి ఆ యొక్క స్థలము ప్రభు బల్ల, సమయము ప్రభు బల్ల. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరిశీలించుకోవాలి. మనుష్యుడు అనే మనుషుల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాల్సి ఉంది? పరిశీలించాలి. కాబట్టి ఇక్కడ మనుషులు అనే వారందరూ కూడా ఒకసారి చేయగలరు. మనుషులు అనే వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాల్సింది? ఇప్పుడు జీవిస్తాం. మనందరం ఎవరు? మనుషులే. కాబట్టి మనుషుడు అనేవారు తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి ప్రభు బలెత. ఇంకెవరైతే బాప్తిస్మము ముందుగా మారు మనస్సు, పశ్చాత్తాపము, ఒప్పుకోలు మరియు తిరిగి జన్మించిన అనుభవము, రక్షణ, బాప్తిస్మము
ఎవరైతే ఇంకా సంపూర్ణమైన అనుభవం లేరో మీరు ప్రభు కొరకు కన్నీటితో ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్యజీవులు నేను వారిని లేపుదునని యోహాను 6 ప్రభు సెలవించినాడు కదా. కాబట్టి ఆయన శరీరం తిన రక్తం తాగాలంటే ఏముండాలని చెప్పాడు? ప్రతి మనిషి తను పరీక్షించుకోండి, యోగ్యత అవసరం. కాబట్టి ప్రతి మనుషుడు అని అంటున్నాడు. మన మానవుల యొక్క జాబితాలో ఉంటే ఖచ్చితంగా మనము పరీక్ష చేసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో అట్టి తగ్గింపు కలిగిన వారు చాలా మంది తమను తాము పరీక్ష చేసుకుంటూ ప్రభుకి నమ్మకమైన విశ్వాసులుగా, మరి నాయకులుగా, నమ్మకమైన దాసులుగా ప్రభుని కనపరుస్తూ ఈ లోకయాత్రలో కొనసాగిపోయినారు. యోహోషువ గ్రంథంలో ఒక మాట చూస్తాం. అసలు మనలో పరీక్ష చేసుకోవడానికి మనం అసలు మానవత్వపు లక్షణాలు మనం కలిగి ఉన్నామా? అసలు మనము ఒక మానవుల యొక్క లక్షణాలతో మనం ఈ భూమి మీద జీవిస్తున్నామా? యోహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యోహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చూస్తారా? అందరం కలిసి చదువుతామా? యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షం యుద్ధము చేసెను. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము. ఇక్కడ ఒక నరుడు గురించి చెప్పబడతా ఉంది. ఈ నరుడు ఎవరండి? ఆ నరుడు యెహోషువ. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలో నడిపించి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు. ఇశ్రాయేలు ఐగుప్తులో వచ్చి బయటకు వచ్చిన తర్వాత మోషే మోరియా వరకు నడిపించినాడు. తర్వాత కనాను దేశంలో ఎవరు నడిపించాల్సి వచ్చాను? యెహోషువ వారిని నడిపించాల్సి వచ్చింది. అట్టి నాయకుడు యెహోషువ ఎలా పిలువబడుతున్నాడంటే ఒక నరుడుగా పిలువబడుతున్నాడు. మోషే తర్వాత నాయకుడిగా ఉంటున్నాడు. మోషే తర్వాత నాయకత్వమే కాదు, మోషే కంటే గొప్ప కార్యములు చేసినాడు. జననమ్మ జాగ్రత్త. యోర్దాను యొక్క నదిని ఏం చేసినవాడు? పాయలుగా చేసినవాడు, ఏకరాశిగా నిలబెట్టినవాడు. ఇశ్రాయేలు యోర్దాను నది దాటుట కొరకై జాగ్రత్తగా ఎర్ర సముద్రంలో మోసే పాయలుగా చేసినాడు ప్రార్థన ద్వారా. తదుపరి యెహోషువ యోర్దాను నదిని ఏం చేసినాడు? ఏకరాశిగా దాన్ని నిలబెట్టినాడు. అంతటి ప్రార్థనాపరుడు. అంతేకాకుండా ఇశ్రాయేలు 12 గోత్రాలకు వారి యొక్క స్వాస్థ్యమును న్యాయబద్ధంగా పంపకం చేసిన వాడు ఎవరు కూడా మాట్లాడటానికి వీళ్ళు లేని రీతిగా ఒక జడ్జి వలె, ఒక తీర్పు, ఒక న్యాయవాది వలె, ఒక న్యాయవంతుడిగా ఎవరికి చెందిన స్వాస్థ్యం వారికి ఇచ్చిన గొప్ప స్టాటిస్టిక్స్ తెలిసినవాడు న్యాయవాదిగా ఉంటాడు, లేకపోతే ఒక తీర్పరిగా ఉంటాడు, ఒక అధికారిగా ఉంటున్నాడు. అంతేకాదు తన యొక్క ఇశ్రాయేలు శత్రువులు యుద్ధం చేయు తరుణంలో ఒక ప్రార్థన చేసినాడు. ఏం ప్రార్థన అండి? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఏమైపోయినారు? ఒక దినమంతయు ఆగిపోయినారు. తన ప్రార్థనతో సూర్య చంద్రులను వేయగలిగినటువంటి ఒక గొప్ప ప్రార్థనాపరుడు, ప్రార్థనా యోధుడు. కాబట్టి ఇతను ఏమంటారు? ద మ్యాన్ ఆఫ్ సక్సెస్. చాలా గొప్ప విజయానికి చిహ్నంగా ఈ యొక్క యెహోషువ కనబడుతున్నాడు. అతన్నే ఏమంటున్నాడు ఈ బైబిల్లో? నరుడు. ఒక నరుడు యోర్దాను నదిని పాయలుగా చేసిన నరుడుగా ఆ గొప్ప నాయకుడు నరుడుగా పిలువబడితే స్వాస్థ్యమును నమ్మకంగా అప్పగించినటువంటి, ఏ దోషము లేకుండా, ఈ దినాల్లో చూడండి, ఎవరికైనా అధికారం ఇస్తే ఏమవుతుంది?
అధికారం ఇస్తే ఏమవుతుంది? రాజకీయం ప్రభుత్వం ఎవరికి ఇస్తే వాళ్ళు ముందు ఏం చేసుకుంటారు? వాళ్ళు మాత్రమే వారికి అంతా కేటాయించి మిగిలినంత ప్రజలకు పనిచేయటువంటి ప్రభుత్వం నేటి దినం, అధికారులు నేటి దినం న్యాయంగా పంపకములు చేసినటువంటి మరి న్యాయవంతుడిగా ఉన్న వాడే, అతనే నరుడుగా పిలువబడితే, సూర్యుని చంద్రుడిని ఆపేసిన వాడే నరుడుగా పిలువబడితే మనం ఎవరము? మనం ఒక నరుడుగా, ఒక మనుషులుగా మనం పిలువటకు యోగ్యులమేనా? నీవు నేను మనిషిగా పిలువటకు యోగ్యులమేనా? ఆ యొక్క యెహోషువయే నరుడైతే, ఇంత గొప్పవాడే నరుడైతే మనమే ఎవరు? నీవెవరు? అసలు మనలో మానవత్వపు గుణ లక్షణాలు మనలో ఎంతవరకు ఉండాలి? అలాంటి వాడే మనిషి అయితే నా పరిస్థితి ఏమిటి? సూర్యచంద్రులు ప్రార్థనతో ఆపిన వాడిని దేవుడు ఎదుగోనరు అంటుంటే మనం ఎవరిని ఆపలేము? అపవాది యొక్క తంత్రం ఆపలేము, మరియు దేవుని యొక్క మందిరాన్ని ఒక్కను కూడా నడిపించలేము. జారిపోతున్నటువంటి విశ్వాసుల్ని ఎవరిని కూడా ఆపలేని బలహీన విశ్వాసులు. ఈనాడు రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి, దేవుని యొక్క పేర కూడా. కనుక ఇక్కడ కాదు అక్కడ, అక్కడ ఇక్కడ కాదని జబ్బు చేసే చేపలు ఉంటున్నాయి. చేపలు ఏం చేస్తాయి? దూకుతూ ఉంటాయి అన్నమాట. దూకి కాక ఎక్కడ పడతాయి అంటే అవి పొట్టలో పడతాయి. పొట్టలోంచి అక్కడికి ఎక్కడ పోతాయి? పొట్టలో పోతాయి. పొట్టలోంచి అక్కడికి ఎక్కడ పోతాయి? పొట్టలో. కాబట్టి ఇట్లాంటి చారిపోయే చేపలను మనం కనీసం ఏం చేయలేకపోతాం? ఆపలేకపోతున్నావే. లేకపోతే మరి ఆ సమాధిలోనికి దిగిపోతున్నా, మరణంలోనికి, నరకంలోనికి వెళ్ళిపోతున్నా, నిత్య అగ్నిలోనికి, నరకాగ్నిలోనికి సాగిపోతున్న మనుషులను కనీసము ఆపలేని దీన స్థితిలో ఉన్న నీవు మనిషివేనా అని సూచనను ఆపినాడే నడైతే కనీసం నీ ప్రక్కన నీ కుటుంబ సభ్యుడు, లేకపోతే నీ స్నేహితులు, నీ ప్రక్కన ఉన్న వారిని నరకంలో నుంచి యూదాపతిలో కొందరైనా అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరు రక్షించు అనేటువంటి స్థితి, కనీసం దాన్ని కూడా పాటించలేని నీవు నరుడువేనా? నీవు నరుడువేనా? మనుషువేనా? కనుక ఒక నరుని మనం వీరినటువంటి ఆ దినము ఈ భూమి మీద జరగలేదంటే జరగబోదంట. కనుక యెహోషువయే నరుడు అయితే, మనుషుడైతే నేనేమని అనేది భక్తుడు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన చూడండి. అలాగే పాత నిబంధనలో మరి ఏలియాను కూడా చూస్తాం. యాకోబు పత్రికలో రాస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము, ఎక్కువ సమయం లేదు కనుక అక్కడైతే స్టార్ట్ పెట్టుకుంటుంది. 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి దాని ఫలం ఇచ్చాను. కనుక ఏలియా మన వంటి స్వభావం మనిషి అంట, మన స్వభావం గల మనిషి అంట. జస్ట్ సింపుల్ ప్రేయర్ ఏం చేసింది? ఇది 2 రోజులా 1 రోజా? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేకుండా చేసిందంటే ఆయన చేసిన ప్రార్థన. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమే లేదు. మళ్ళా ప్రార్థన చేస్తే ఏమైందంట? ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. ఏంటంటే మనలాంటి స్వభావం గల మనుషుడంట. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఆయన చేతిలో ఏదట ట్యాప్ పెట్టుకున్నట్ట పెట్టుకున్నాడు. ట్యాప్ పెట్టుకుని ఇప్పుడే వచ్చింది, క్లోజ్ చేస్తే క్లోజ్ అయింది. ఆయన మనలాంటి స్వభావం గల మనుషుడే అంటే ఏమైనా నమ్మదగిన విషయమేనా? 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా చేసినాడు. కనీసం 6 నెలలు 7 నెలలు అవుతుంది కరోనాని. మన ప్రార్థనలు కరోనాని ఏమాత్రం ఆపడతాం. 3.5 సంవత్సరాలు వర్షం ఆపింది, కనీసం 6 నెలలు 7 నెలలు అయింది. కరోనా కూడా మన బోరకల్ పట్టణంలో కరోనా ఆగనే ఆగట్ల. మనం మనుషులమేనా? అతను మన స్వభావం గల మనిషేనా? మనము అటువంటి మనుషులమేనా? అటువంటి వాడే మనిషి అయితే దాదాపు 400 మంది బయలు ప్రవక్తలు ఏం చేశాడు? ఒక్కడే
ఏం చేశాడు? వారందరినీ ఖడ్గం చేత హతం చేసేసినాడు. బయలు ప్రవక్తలను, దేవుని విడిచి బయలును పూజించే ప్రవక్తలను, ఆ యొక్క ఆహాబుకు యెజెబెలుకు లోబడిపోయి వారి యొక్క పంచన చేరి యెహోవా దేవుడు దేవుడు కాదని చెప్పి బయలును పూజిస్తూ బయలును ఆరాధించే ఆ యొక్క అబద్ధ బయలు ప్రవక్తలు ఏం చేశాడు? ఒక్కడేం చేశాడు? ఎవరి హెల్ప్ తీసుకున్నారు? 400 మంది హత్య చేయడానికి మాట్లాడి ఎంత బలం కావాలి, ఎంత శక్తిమంతులు అవ్వాలి, ఎంతటి ధైర్యం కావాలి. ఒంటరిగా ఉన్నాడు. 40 దివారాత్రులు కర్మేలు తర్వాత మీదకి ఏం చేసి వచ్చాడు? ఆలి నడకన వెళ్తూ వచ్చాడు. ఆ యొక్క అరణ్యంలో ఏం చేస్తున్నావు అంటే, నేను ఒక్కనే నీ కొరకు పౌరుషం గలవాడిని నిలబడ్డ అవసరమా నాకు, తీసేసుకోదేవా అన్నాడు కూడా. ఒంటరి జీవితం ప్రభు కొరకు సాక్షిగా నిలబడినాడు. ప్రభు కొరకు పౌరుషంగా నిలబడినాడు. ఉన్నదా పౌరుషం ఉన్నదా? లేకపోతే ఎటు గాలి వీస్తే అటైనా భయపడిపోవడమా, కాంప్రమైజ్, రాజీ పడిపోవడమా? అటువంటి వాడే మనిషి అయితే నీవు నేను ఎవరము? మనుషుగా పిలువబడినటువంటి ఏలియా మనకు ఎంత దూరముగా ఉన్నాడు? ఏలియాకి నీవు ఎంత సమీపముగా ఉన్నావు? మనిషిగా పిలవటానికి యోగ్యులుగా 3.5 సంవత్సరాలు ఆకాశమును ఏం చేశాడు? మూసేశాడు. 3.5 నిమిషాలు కొద్దిగా నోరు చూసుకున్నామంటే ఆ నోరు తెరపు అసలు ఆగదు. 3.5 సంవత్సరాలు ఆయన నోరు మూసాడు, ఆకాశం నోరు. మన నోరు మాత్రం 3.5 సంవత్సరాలు, 3.5 నిమిషం కూడా, 3.5 గంటలు ఆరాధనలో కాకుండాలంటే ఎంత కష్టమో. 3 గంటలు, అసలు 3 గంటలు అంటేనే కష్టం కదా ఈ రోజుల్లో. అసలు 3 గంటలు ప్రభు సన్నిధిలో గడపకపోతే అసలు మనం క్రైస్తవమే కాదు. ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకై సిలువలో 3 గంటలు ఆయన భయంకరమైన వేదన హింస భరించారు. 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు ఏం చేస్తూ వచ్చారు? ఆ సిలువలో భయంకరమైనటువంటి శిక్షను ఆయన భరిస్తూ వచ్చారు కనుక కనీసం 3 గంటలు. ఇదివరకు ఫిబ్రవరిలో అయితే 6 గంటలు ఉండేది. నేను వైజాగ్లో మార్టిన్ గారి చేతిలో బాప్తిసం పొందుకున్నా. నాన్నగారు కూడా వైజాగ్ విజయనగరం డిస్టిక్లో పరిచయం చేశారు. రత్నం గారు సత్పల్లిలో చివరిగా పరిచయం చేస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు. గాబ్రియల్ అంకుల్ గారు, నాన్నగారు వీళ్ళంతా సమకాలికులు. నాన్నగారికి వయసు పెద్దవారు. అందుకనే ఆ యొక్క స్నేహంతోనే ఇద్దరిని మధ్య ప్రభువును నడిపించారు. మరి 40 సంవత్సరాలు భక్సింగ్ గారితో కలిసి పరిచయం చేసిన వారు నాన్నగారు రత్నం. మధ్యలో కూడా స్థాపకులు. వివిధ ఖమ్మం జిల్లాలో కూడా సత్తుపల్లి ఏరియాలో మొత్తం ఒక 100 వరకు ఉన్నాయి సంఘాలు ప్రభు వారి ద్వారా చేసుకున్న పరిచయం. సరే, ఇటు ప్రభు యొక్క పరిచయం కొరకు మన నోరుని వాడవు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ప్రభు మాటలు చెప్పని, దేవుని యొక్క వర్షపు జల్లు ఇవ్వని నోరు వలె మన నోరు ఉంటుంది. ఆ యొక్క ఏలియా ప్రార్థన వల్ల 3.5 సంవత్సరాలు ఆకాశము వర్షింపకుండా ఉంది. ఇటు మరి దేవుని యొక్క వైజనుడిగా ఏలియా పిలువబడుతూ వచ్చినాడు. అయితే ఏలియాకు ఏమని చెప్పండి? ద మ్యాన్ ఆఫ్ సప్లికేషన్. అంటే విజ్ఞాపన పరుడు అంటున్నాడు. అటువంటి ఏలియా అనే మనుషుడైతే ఆయన మనిషే. మనం కూడా, నీవు కూడా ఆయన ప్రక్కన నిలబడి మనిషి ఎవరు అంటే ఏలియా ఏం చేయొచ్చు? ఇక్కడ మనుషులు ఎంతమంది ఉన్నారంటే యెహోషువ ఏం చేస్తాడు చెప్పండి? చేయెత్తుతాడు. ఇక్కడ మనిషి ఎవరంటే ఏలియా ఉంటే ఏలియా కూడా ఏం చేస్తాడు? చేయెత్తుతాడు. పక్కన నీవు ఏలియా పక్కన చూసుకొని నువ్వేం చేయాలి? 3.5 సంవత్సరాలు ఆకాశం చూసుకొని నేను కూడా 400 మందిని ఏం చేశాడు? ఆ సాతాను ప్రవక్తని నేను కనీసం దయ్యం వస్తే ఏమంటే ఏం చేస్తా? పరిగెడతా. నేను ఎత్తనా వద్దా? నేను ఎత్తాలా వద్దా? ఈయన పక్కన ఉన్నాడు ఏలియా గారు.
ఈ పక్కన యెహోషువ ఉన్నారు, మధ్యలో ఎవరు ఉన్నాం? నీవు ఉన్నాం. మనిషి ఎవరు ఒకసారి చేతికి ఎత్తినాక ఏమవుతుంది? కనుక ప్రతి మనుషుడు పరీక్షించు, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నారు. అంతేకాదు మనం మరి వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఎవరండి? కీర్తనకారుడు దావీదు. ఏమంటున్నాడు? ఆయన గురించి ఏమంటున్నాడు చూడండి. 1వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అందరము నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినేమనగా, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నేను విడిపించి నీ యజమాని దగ్గర నీకు అనుగ్రహించాలి. ఎవరంటే నీనా? ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే. ఏ మనిషి? దేవుని దృష్టికి పాపము చేయగా దేవుడు తను ప్రేమించి ప్రవక్త అయిన నాతాను పంపి తను సరిచేయడానికి పంపిన దైవజైనటువంటి ప్రవక్త అయిన నాతానుకు లోబడి ప్రభువుకు తను తాను సబ్మిషన్ చేసుకున్నాడు. ద మ్యాన్ ఆఫ్ సబ్మిషన్. తను తాను అప్పగించుకున్నాడు. నువ్వెవరివి? సామాన్యమైన ఒక ప్రవక్తవి. నన్ను ఏమంటావు? మనుషు అంటావు. అందరూ నన్ను ఏమంటున్నారు? మహారాజు. రాజు కూడా కాదు. నన్ను మహారాజు అని పిలిస్తే నువ్వు నన్ను ఏమన్నావు? మనుష్యుడు అంటావా అని నన్ను తాను ఏం చేసుకోలేదు, హెచ్చించుకోలేదు. మరి ఎవరైనా కొద్దిగా పక్కన గారు బూరు గడ్డలు వేయకుండా కనుక పిలిస్తే అలా ఉంటుంది. అర్థమైందా మీకు? యోహాన్ గారు ఉన్నారండి, అమ్మగారు గారు లేరుగా, మా జాని గారు అన్నారు ఏం గారు. కాబట్టి యోహాను గారు ఉండాలి, లేకపోతే ఒక్కొక్క మాకు బూర్లు అయిపోతాయి. కనుక అలాంటి గౌరవం లేకుండా మనుష్యులు నీవే అన్నాడు. ఎవరు? ఈ నాతాను ప్రవక్త. మనుషులు నీవంటే వెంటనే తను తాను తప్పించుకున్నాడు. ఎవరండి ఈ మనిషి? సామాన్యుడా? కీర్తనలు ఎన్ని రాసినాడు? 75 కీర్తనలు రాశాడు. ప్రజలను పరిపాలించుకుంటూ తీరిక లేకుండా, సమయం లేకుండా, తనకు ఎవరు ఎటు నుంచి యుద్ధంకి వస్తారో, ఎలాగా శత్రువుల చేతిలో నుండి దేవునిక ప్రజలు రక్షించాలో అనుదినము ఆలోచనలు, ప్రణాళికలు, సైన్యము, రాజ్య పరిపాలన, మంత్రులు మరియు ప్రజల యొక్క యోగక్షేమములు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఆఖరికి ఎన్ని రాశాడు? కీర్తనలు 75 కీర్తనలు రాశాడు. 75 కీర్తనలు రాశాడు. ఆయన రాసిన కీర్తనలే ఇక్కడ పూర్తి దైవంలో ఉంటారో లేదు నాకు డౌటే. అంత తీరిక లేని మహారాజు రాసిన 75 కీర్తనలే 10 వర్షం పూర్తిగా చదివి కూడా ఉండరు. ఆయన రాసిన కీర్తనలు చదవడానికే మనకేముండదు, సమయం ఉండదు, నీకు ఆశ ఉండదు, ఆకలి ఉండదు. ఆయన ఏమంటున్నాడు? నాతాను ప్రవక్త, మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే. దేవుని యొక్క మందిరం నిర్మించడానికి తను తాను ఏమనుకున్నాడు తెలుసా? ఏమనుకున్నాడండి? అవ్వా, నీ కొరకు నేనేం చేయాలా? మందిరమును కట్టాలి, దేవుని యొక్క మందిరమును కట్టాలి. నా చేతుల మీదుగా నీ మందిరం నేను ఏర్పాటు చేయాలి అని ఏం కలిగిన వాడంట? ఏం కలిగిన వాడు? ఆశ కలిగిన వాడు, ఆకలి కలిగిన వాడు. దేవుని మందిరం కూర్చున్న ఆశ నన్ను ఏం చేస్తానని చెప్పాడు? నన్ను భక్షిస్తుంది అన్నాడు. అటు అన్ని కీర్తనలు రాసిన వాడు, మరలా తిరిగి అన్ని కీర్తనలు రాసిన వాడు, మరియు దేవుని యొక్క మందిరం గురించి కావలసినటువంటి సామాగ్రిని అంట. అయితే దేవుడు ఏమన్నాడండి? నీవు దేవుని యొక్క మందిరము, నా మందిరం నువ్వు నిర్మించడానికి నేను నీకు అర్హత, నేను నీకు పర్మిషన్ ఇవ్వను. నీ యొక్క నడుము నుంచి వచ్చినటువంటి, నీ గర్భం నుంచి వచ్చినటువంటి నీ కుమారుడే ఆ యొక్క మందిరంను నేనేం చేస్తున్నాను, నేను అనుమతిస్తున్నాను అన్నాడు. కనుక దేవుని యొక్క మందిరము నిర్మించలేకపోయినాడు, కానీ
దేవుని యొక్క మందిరం పట్ల అతను ఏం కలిగి ఉన్నాడు తెలుసా? రండి, 1 మూడవ వచనం చూడండి. 1 మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ అంట. ఏంటంటే మక్కువ ఏంటి? దేవుని మందిరంలో ఏం కలిగి ఉన్నాడు? మక్కువ అంటే ఏంటి తెలుసా? ఇంగ్లీష్ ఎఫెక్షన్ అంటాడు. ఇంగ్లీష్లో చాలా జాగ్రత్తగా ఉంది. ఎఫెక్షన్ అన్నాడు. ఎఫెక్షన్ అనేది దేనికి ఉపయోగిస్తారు తెలుసా? ఎవరికి ఉపయోగిస్తారంటే చిల్డ్రన్ బిట్వీన్ పేరెంట్స్. పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఉండేటువంటి ప్రేమను ఎఫెక్షన్ అంటారు అన్నమాట. దాన్ని ఏమంటారు? ఎఫెక్షన్, మక్కువ. దేవుని మందిరం వెళ్ళాలి, నువ్వు ఎంత మక్కువ ఉన్నావు? ఎన్ని సంవత్సరాలైంది ఈ మందిరం ప్రారంభించు? ఎన్ని సంవత్సరాలైంది మందిరం స్థలం కొని? ఎన్ని సంవత్సరాలైంది ఈ మందిరం స్లాబ్ వేసి? ఇంకా ఎలా ఉంటుంది? ఎందుకు ఇక్కడ ఎవరు లేరనమాట? ఉన్నారు, అందరు కాదు, నేను అనట్లేదు. ఉన్నవారిని దేవుడు చూస్తాడు. నాకైతే తెలియదు, నీకేం తెలుసయ్యా, నేను ఎంత కష్టపడ్డాను, మంచిది, దేవుడు దీవించుగా. కానీ కొంతమందికి ఏముండదు, మక్కువ లేదు. ఎంత బాగున్నాడంటే దేవుని మందిరం మీద నాకు కలుగు మక్కువ, అలాంటిది దేవుని మందిరం మీద ఉన్న నాకు మక్కువ చేత నేనేం చేశాను? నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు కాక, ఇక్కడ ఎంత చెప్పండి, నా స్వంత బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చాను. నా స్వంత బంగారమును. ఏమైనా బంగారం ఇచ్చారా? చేస్తున్నారు చాలా దేవుని యొక్క మందిరంలో. ఎప్పుడైతే బక్సింగ్ గారు అంటే ఈ యొక్క ఫిబ్రవరి సమాసంలోకి వచ్చాక చాలా మంది ఏం చేస్తున్నారు, వారి పూర్వకాలంలో బంగారం అంతా తీసుకొచ్చి దేవుని మందిరంలో ఏం చేస్తున్నారు? ఎంత కానీ, ఎన్ని లక్షలు కానీ, ఎంత విలువైనది కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే విలువైన గొప్ప రక్షణ భాగ్యము మరియు ఆ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఎపిసోడ్ ప్రకారం నన్ను బాధ్యులుగా యోగ్యుడిగా చేసినాడని సమర్పించేస్తున్నారు. దేవుని మందిరం విషయమై నీవు మక్కువ కలిగి ఉన్నావా? ఇంత మక్కువ కలిగిన వాడు ఏమని పిలువబడుతున్నాడు? యాకోబు భక్తుడు. దయచేసి మంచినీళ్ళు అన్న మళ్ళీ పిలవడని చెప్పి ఈరోజు రావడమే వద్దన్నాడు మా సొంత డాక్టర్ గారు. కనుక దేవుని మందిరము ఎడల దావీదు ఏం కలిగినాడు? మక్కువ కలిగినాడు. తన యొక్క కార్యాలకు చేసిన, పిల్లలకు చేసిన ఆ యొక్క బంగారాన్ని అంతా కూడా తీసుకొచ్చి అవతరిస్తున్నాడు, దేవుని యొక్క మందిరానికి సమర్పించేస్తాడు. ఏం కలిగి ఉన్నాడు? ఏమండి? తెలుగు రాదనుకుందా వాళ్ళు కనుక అతి మక్కువ దయచేసి కలిగి ఉన్నాం. అతడే ఎవరు పిలువబడుతున్నాడు? ఇంత మందిరం పెడుతున్నవాడు, ఇంత దేవుడితో త్యాగం చేసినవాడు, ఇన్ని కీర్తనలు రాసినవాడు. ఆ కీర్తనలతో మనం ఇంత మంచిగా ప్రభుని ఆరాధిస్తున్నామే. ఆ యొక్క 75 కీర్తనలు తను రాసిన కీర్తనల ద్వారా ఎన్నో వేల కీర్తనలు రాయబడతా మనం ప్రభుని ఆరాధించడానికి ఒక దారిని చూపించినాడు. ఒక కీర్తన యోధుడుగా ఉన్నాడే, అతడే మనుషుడైతే మళ్ళీ వచ్చేసాడు దావీదు పక్కకి. ఎప్పటికి వచ్చాడండి? దావీదు పక్కకి వచ్చాడు. ఇంతకుమంది ఎంతమంది ఉన్నారు? యెహోషువ ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, దావీదు గారు వచ్చాడు, నువ్వు కూడా ఉన్నావు పక్కన. దయచేసి ఇక్కడ మనుషులందరూ చేతులు ఎత్తండి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాళ్ళు ఏం చేస్తారు? దావీదు ఏం చేస్తాడు? యెహోషువ ఏం చేస్తాడు? ఇంకా ఏలియా ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు నేను ఇటు పక్కన తీసి ఏం చేయాలి? వెనక్కి పోదామంటే గోడ. ఏం చేయాలి? మనం మనుషులమే, నీవు మనిషినే. అలాంటి వాడే ఒక మనిషి అయితే, అంతేకాకుండా తను చేసిన వేరును మర్చిపోయి ఒక మంచి స్నేహితుడు. మెఫీబోషెత్ తండ్రి ఎవరు? మెఫీబోషెత్ తండ్రి ఎవరండి? యోనాతాను తనకు స్నేహితుడు. అట్లాంటి స్నేహితుడు కుమారుడిని మర్చిపోకుండా
దేవుడు తను చేసిన మేలు, స్నేహానికి ఎంతో విలువ ఇచ్చిన ఎవరి బిడ్డలారా, స్నేహానికి నిజమైన ప్రతిరూపం ఎవరంటే ఈరోజు ఆ లైన్ వచ్చిన కాదు, లేకపోతే ఎవరు కాదు, ఎవరన్నమాట? దావీదు, యోన. వారు స్నేహానికి నిజమైనటువంటి నిదర్శనం. నా స్నేహితుని యొక్క పిల్లలు ఎవరైనా ఉన్నా ఎక్కడున్నా నేను తీసుకుని అని చెప్పి ఎందుకు పనికి మాలని వారిని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకొచ్చుకున్నాడు? తన బలయత. చిరకాలం నువ్వు నా బలయత ఏం చేస్తావు? భోజనం చేయదు. దాసుగారి ఇంట్లో ఒక దాసుడిగా, పేదవాడిగా విడిచిపెట్టబడినటువంటి ఆ ప్రభు పోషణ తెచ్చుకొని దేవుని యొక్క ప్రేమను చూపించినాడు. ప్రభు యొక్క అటువంటి వ్యక్తే మనిషి అయితే, 17 ఏళ్ల ప్రాయంలో ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని నిందిస్తున్నటువంటి, దూషిస్తున్నటువంటి ఆ యొక్క 9 అడుగుల 6 మూరల జానుడు, అంటే 9 feet అన్నమాట. ఆ యొక్క యోధుడను ఆ యొక్క ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. నా దేవుని ప్రజలు ఇశ్రాయేలును వీడు ఏం చేస్తాడు? దూషిస్తాడని యుద్ధానికి పోయి అతన్ని ఏం చేసినాడు? హతమార్చినటువంటి ఒక యోధుడు. ఆనాడు ఇశ్రాయేలుకు ఉద్యమం తీసుకొచ్చినటువంటి ఒక యోధుడుగా బాలుడైన దావీదు యుద్ధానికి పనికిరాడని చెప్పి ఎక్కడ పంపించారు? కొంతమందికి పర్మిషన్ ఇస్తారన్నమాట, మీ జీవనాధారం చేసుకోవచ్చని. తండ్రి గారి యొక్క గొర్రెలను కాపాడుతున్నారు. తండ్రి గారి యొక్క గొర్రెలను తినేయడానికి వచ్చిన ఎలుగుబండిని, సింహాన్ని కూడా ఏం చేశాడు? యెహోవా నాకు బలమును అనుగ్రహించాను, నేను సింహం మేక వలె చీల్చివేసినాను, ఎలుగుబండిని తరిమి కొట్టి చంపాను. ఇదంతా ఎవరిది? యెహోవాయే నా బలము. 18 కీర్తన రాసి యెహోవా నా బలమై ఉన్నాడు అని తన జీవితంలో తను ఏ యొక్క ఆధిక్యత, ఏ ఆశీర్వాదం పొందుతున్నా అది ఎవరికి చెందిందని చెప్తూ వచ్చినాడు? దేవునిదే. ఆ యొక్క మహిమ, ఆ యొక్క బలము, ఆ ప్రభావము నా దేవునికే చెందింది అతనే మనుషుడైతే నేను అనేది ఇప్పుడు మనకి ఎప్పుడు ఉంటుంది? నేను అనేది చెప్పుకొని మనకి గర్వం. అనేటువంటిది ఎలా ఉంటుంది? లెటర్ లెటర్ ఎలా ఉంటుంది చెప్పండి? స్టిఫ్గా ఉంటుంది. ఏబిసిలో ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా నిలబడుతుంది? స్టిఫ్గా నిలబడుతుంది. క్యాపిటల్ నేను. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ డిసీజ్. నేను అనేటువంటి రోగంతో ఈనాడు మనము ఏం చేస్తాం? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని దృష్టికి మనం ఎలా ఉంటామంటే నిరంతరులం అయిపోతున్నాను. అహంకారము, నేను, అదే మొదటి నుంచి వచ్చింది. నేను అనేదే ఈరోజు మనలను ఏం చేసింది? పట్టణానికి దారితీసింది. నువ్వు తిరుగు ఏమైపోతావు? నువ్వు దేవత అయిపోతావు. నీ హస్బెండ్ ఏమైపోతాడు? దేవుడు అయిపోతాడు. అనేసరికి అవునా, దేవుడు అయిపోతాడా? ఇంత వాక్యం ఇచ్చాడే సరిపోదా? ఏమైపోవాలా? నీవు దేవత అయిపోతావు, మీ ఆయన దేవుడు అయిపోతాడు, అంతే కదా? అవునా, అది తినేస్తాను అంటే అర్థం ఏంటి? ఇంకా నాకు అదే వచ్చింది అన్నమాట. ఈరోజు ఈ ప్రపంచంలోకి ఎవరు అంటానికి లేదు, ప్రతి ఒక్కరు అంటారు. ప్రతి ఒక్కరు నేనేంటి, నాది అసలు స్పెషల్, నేను అలాంటి కాదు, లేకపోతే నేను అలాగా చేసేది అంట కదా. డిసీజ్. కాబట్టి ఏమైపోవాలి తెలుసా? ఏమైపోవాలండి? సి అయిపోవాలి. ఏం చేయాలా? సి అంటే సి మీన్స్ క్రైస్ట్. సి మీన్స్ క్రైస్ట్. ఎలా ఉంటుంది? స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు సి అవ్వాలంటే అయిన ఏం చేయాలి? ఇప్పుడు ఏమైంది? సిని అయిని ఇప్పుడు ఏం చేయాలంట? వంచాలి. యూ హ్యావ్ బెండ్ యువర్ సెల్ఫ్. ఒబేయింగ్ కమిట్మెంట్. దేవునికి విధేయత చూపించడం ఏంటన్నమాట? లోబడిపోవటం, వంగిపోవటం. నాట్ బట్ క్రైస్ట్ అన్నాడు. లేదా అపొస్తలుడు నేను కాదు, క్రీస్తే. నాట్ బట్ క్రైస్ట్, నేను కాదు, క్రీస్తే నాలో జీవించు. For to me to live is Christ, but the death is gain. నా వరకైతే చనిపోవడము క్రీస్తు,
చావైతే బ్రతుకుడే క్రీస్తు, చావైతే లాభం. కనుక ఐ షుడ్ బికమ్ సి. ఈ ఐ ఏమైపోవాలంటే సిగా మారాలంటే విధేయత, లోబడాల, సబ్మిషన్, ప్రభుకు అప్పగించుకోవడం. ప్రభు నాలో ఏం లేదు, నాలో ఏం లేదు. కనుక అదే భగత్ సింగ్ గారు తన యొక్క జీవితంలో ప్రభుకి ఇచ్చిన గొప్ప ఘనత, మహిమ. ఆయనను ప్రభు గణపరిస్తూ వచ్చాడు. ప్రభు భగత్ సింగ్ గారిని లోకంలో హెచ్చిస్తూ వచ్చాడు. ఈనాడు ప్రపంచం అంతటా 30,000కు పైగా 30,000కు పైగా సంఘాలు దేవుడు ఇంకా ఎక్కువే స్థాపించడానికి. ప్రభు తన కృపను బట్టి దుబాయ్లో బెరాక ప్రార్థన మందిరానికి ఒక దైవ సేవకుడిగా నన్ను కూడా భగత్ సింగ్ గారు ఓపెన్ చేసిన ప్రారంభించిన మందిరంలో దాదాపు 700 మంది పైగా సభ్యులు ఉన్నటువంటి మందిరంలో ప్రభు పరిచయం చేసిన భాగ్యాన్ని కలిగించినారు. ప్రస్తుతం కూడా అది ఈ యొక్క లాక్డౌన్ వల్ల ప్రభు ఇచ్చే సమయం బట్టి ఇండియాలో ఉంటున్నారు. కనుక ఇది ఎంత గొప్ప ధన్యత దైవ సేవకులు ఏంటంటే తను తగ్గించుకొని ప్రభు రక్షించే వారి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు, ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నాడు. దేవుని మందిరం మేడలో ఏం కలిగి ఉన్నాడండి? మక్కువ కలిగి ఉన్నాడు, మక్కువ కలిగి ఉన్నాడు. నువ్వు కూడా కలిగి ఉంటే ప్రభు నీకేమి ఇస్తాడంటే ఆ ధన్యత ఇస్తాడు. ఏ ధన్యత? అదా దావీదుకు ఇచ్చినటువంటి ధన్యత నీకు కూడా ఇవ్వగలరు. ప్రభు నీ మందిరం వరకు నేను ఏదైనా నీ మందిరం విషయంలో నాకు మక్కువ, నాకు ఆశ, ఆకలి. నీ మందిరం గురించి నా యొక్క ప్రాణాత్మ దేహంలో ఆనందంతో కేకలు వేస్తాను. అలాంటి వాడే మనిషి అయితే నీవు నేను ఏ స్థానంలో, ఏ స్థితిలో ఉన్నాను. కనుక దావీదును దేవుడు అతి స్థితిలో ఏం చేసి వచ్చాడు. ఆయన మాత్రం ఏమంటాడు తెలుసా? ఆయన మాత్రం ఏమంటాడు తన గురించి? కీర్తనకారుడు రాసి 73వ కీర్తన 22 వచ్చాడు. ఆయన మనుష్యుడు అని అంటే ఏ మాత్రం ఏమంటాడు చూడండి. అయితే 22 వచ్చు. నేను తెలివి లేని పశుప్రాయుడనైతే నీ సన్నిధిని మృగం వంటి వాడైతే నాకే అయితే మీరు నన్ను తప్పు పట్టాల్సింది. ఇది ఎవరు రాశారు? ఆసాబు గారు రాశారు. అయితే ఇంకొక పాట అంటాడు 22 అధ్యాయం ఏమంటాడు ఇక్కడ? మరి దారుణంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆలోచనము, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నింపబడను. కనుక నేను నరుడను కాను, నేను. ఇంత గొప్ప దైవజనుడు, కీర్తనకారుడు, రాజు అని అనొచ్చు. అప్పుడు మహారాజు మన దేవుడే కదా, మహారాజు పట్టణం రాజుగా ఉంటున్నాడు. మహారాజుకి భూమి మీద పిలవని వాడు మరి 40 సంవత్సరాలు సంపూర్ణంగా రాజరికం చేసిన వాడు ఏమంటాడు? నేను ఎవరిని? నేను గురువుడు, నాలో ఏం లేదు. క్షమించండి, రాజు అనేటువంటి సౌలుతో కూడా ఏమంటాడు? నేను ఎవరిని? మిన్నల్ని కదా. నువ్వు ఎవరు తరుగుతున్నావు? మిన్నల్ని జరుగుతున్నావే. నేను ఎంతటి వాడను? నువ్వు ఎవరు తరుగుతున్నావు? మిన్నల్ని జరుగుతున్నావే అని తరుగుతాను. ఏం చేసినాడు? తగ్గించుకున్నవాడే. అలాంటి స్థితిలో ఉంటే మనం ఎవరమై ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉంటున్నాం? ప్రియా దేవుని బిడ్డలారా, మనం యొక్క మధ్యాహ్నం ప్రభువులో చేస్తున్నది ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోను. అలా చేసి రండి అపొస్తలుల గారి పదార్థం అందరం కొత్త నిబంధనలో చూస్తున్నాం, పాత నిబంధనలో చూస్తున్నాం. మీరు గారు అపొస్తలుల గారి పదార్థాయం, అపొస్తలుల కార్యాల పదార్థాయం. నేను షార్ట్ కట్ వెళ్తాను. 26వ వచనం, అపొస్తలుల కార్యాల 15:26 వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా నరుడని అని చెప్పి అతన్ని లేవనెత్తి. పేతురు ఏం చేస్తున్నాడు? నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే. కనుక ఇక్కడ కొర్నేలి వచ్చి ఏం చేస్తున్నాడు? శతాధిపతి పేతురుకు పాదాభివందనం చేస్తా ఉన్నాడు. కనుక ఏమన్నాడు పేతురు? లేదు, నేను ఇలాంటి మనిషి. ఒకే ఒక ప్రసంగం ఎంతమంది రక్షణ పొందారు? 3,000 మంది ఒకసారి, 2,000 మంది మరోసారి. 3,000 ప్రసంగాలు చేసిన ఒక్కరు కూడా రక్షణ పొందారు. విన్నారు?
3000 ప్రసంగం చేసిన ఒక రక్షణ, ఒకే ప్రసంగానికి 3000 మంది రక్షణ పొందిన పేతురు ఏమన్నాడు, నేను ఇలాంటి ఒక ప్రసంగానికి 3000 మంది రక్షించినాడు. పేతురు పక్కకు వచ్చాడు. పేతురు ఎక్కడికి వచ్చాడు? ఎవరు మీ అందరిలో మనుషులు ఎవరు? నరులు ఎవరు చేతులు ఎత్తండి, మనుషులు ఎవరు చేతులు ఎత్తండి, అందరూ పక్కన ఎత్తారు. పక్కన ఎవరున్నారు? నువ్వు ఉంటే ఏమంటావు? 3000 మంది. మరి అంతేకాదు, తన యొక్క నడుముకు కట్టినటువంటి వస్త్రములు తీసుకొని వెళ్ళి రోగులపై ఉంచగా రోగులు స్వస్థపడింది. అతని నీడ పడిన రోగులు అనేకులు స్వస్థత పడింది. నీడతోనే బాగు చేసిన వాడు ఏం చేస్తున్నాడు? నరుడు ఎవరంటే నేను అంటున్నాడు. మనం ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు? ఒకరి కొరకైనా కన్నీటి ప్రార్థన చేసేది, రక్షింపలేని, స్వస్థపరచలేని, దేవుని యొక్క మందిని నడిపించలేని నీవు నేను ఎలా పిలువబడతావు? ఒక ప్రసంగాన్ని 3000 మంది రక్షించాడు. నీ జీవితంలో రక్షింపబడి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది. ఒక్కరినైనా దేవుని యొక్క మందిరానికి నడిపించినావా? ఇప్పుడు ఆ జాబితాలో నువ్వు ఉండి ఎత్తండి, చేతులు ఎత్తండి, మీలో మనుషులు ఎవరు చేతులు ఎత్తండి అంటే నీవే ఏ స్థానంలో ఉంది. నీ రక్త సంబంధం, నీ పిల్లలు, నీ యొక్క భార్య తరపున వారు, నీ యొక్క భర్త తరపున వారు, లేకపోతే నీ యొక్క రక్షణ లేని నీ యొక్క బంధువులు, వారి విషయమైన ఆకలి, వారి విషయమైన వేదన, బాధ, అపోస్తలుల పౌలు లాంటి మనోవేదన, చింత నీకుందా? చింతనే లేని నీవు మనిషివేనా? ప్రతి మనుషుడు దాని అసలు పరిశీలించుకోవడానికి అసలు నేను ఆ స్టేజ్లో ఉన్నానా, నీవు ఆ స్థితిలో ఉన్నవా లేదా? ఇంకా అంతేకాదు, ప్రవర్తించున్నాను. చూడండి, అదే 14 అధ్యాయం, సమయం లేదు. 14 అధ్యాయం 48వ వచనము, 14:44, 13. ఇలా చెప్పి 15వ వచనం, 14. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతిని తమ సమూహంలో చదవడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశం, భూమిని, సముద్రంలో వాటిలో సమస్తం సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఇంకా మన యొక్క జీవితంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఏమంటాడంటే మేము ఇలాంటి స్వభావం కలిగి మనుషున్నాం. తాను హెచ్చించుకోవట్లేదు. వారైతే పూజలు పురస్కారాలు చేసేద్దాం, దేవతలు దిగి వచ్చేసినారు అని అంటే లేదు, ఒప్పుకోలేదు. మనకి ఏదైనా కొద్దిగా ఘనత వచ్చినా, ఏదైనా కొద్దిగా మెడల్స్ వేస్తుంటే ఇచ్చేయండి, తొందరగా ఇచ్చేస్తే మళ్ళీ లేట్ అయితే ఎవరైనా వచ్చి బెంజమిన్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అంటాడు, తొందరగా ఇస్తే మంచిది అంటారు కదా. కానీ ఆయన ఏమన్నాడంటే ఈజ్ ద మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ అంటాను. అందుకని సమర్పణ కలిగిన మానవుడు, తాను దేవునికి అర్పణగా, అందుకనే నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను. నేను వెనుకో కాలము సమీపమైన విశ్వాసం కాపాడుతూ నా పరుగు కడమట్టించు, నేను మీద నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ అనుగ్రహించునని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఏమన్నాడు, నేను మీలాంటి స్వభావం గల మనిషిని అని నీ పక్క నా పక్క తిరిగి అన్నాడంటే ఏం చేస్తాం? కనుక ద మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ అని తాను అప్పగించుకున్నాడు. పేతురు కూడా ఆయన తన ప్రభు కొరకు తను త్యాగం చేసుకున్నాడు. ప్రభు కొరకు ఇద్దరు ఏమైపోయినారు? హతసాక్షులు అయిపోయినారు. పేతురు ఏమన్నాడు, నన్ను తల క్రిందలో సిలువేయండి, నా ప్రభు వల్ల నేను సిలువేయబడ్డ యోగుడిని కానని చెప్పి తను తానే అప్పగించుకున్నాడు. ద మ్యాన్ ఆఫ్ సర్వీస్, సేవకుడిగా ఉన్నాడు. అవును కూడా తను జీవించినప్పుడైనా సరే చనిపోయిన స్థితిలో ప్రభుత్వ సమర్పించుకున్న వాళ్ళు. కాబట్టి ఈ మధ్యాహ్నంలో
ప్రతి మనుషుడు తను తాను రక్షించుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమైపోయినాడండి? మన కొరకు ఏమైపోయినాడు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 19:5 వచ్చింది. యోహాను సువార్త 19:5. ఒకసారి, ఈ ముళ్ళ కిరీటము ఉదారం వస్తుంది ధరించిన వాడు యేసు వెలుపలికి రాగా పిలాతు అక్కడ ఇదిగో మనుషుడు ఎలా ఉంది చెప్పండి? సన్నగా ఉందా, లావు ఉందా? అదేంటండి అన్యాయమా? న్యాయమే. ఆయన గురించి అంత లావుగా అన్ని చిన్నగా రాశారు. ఎవరి గురించి రాశారు లావుగా? చెప్పండి అమ్మ, చదువుతున్నారు. ఎవరి గురించి పెద్ద లెటర్స్ రాశారు? బిగ్ లెటర్స్ ఉన్నాయి అక్కడ, ఓల్డ్ లెటర్స్ కదా. ఇదిగో ఈ మనుష్యుడు. అసలు బైబిల్ రాసేవాళ్ళకైనా ఉండాలి. యేసుప్రభుని మరి మనుషులు మామూలుగా రాయొచ్చుగా. ఆయన మనుషుడు అని చెప్పి అంత పెద్ద అక్షరాలు ఆయన మనుషుడా? ఎక్కడ చూసినా యేసుప్రభు మనుషుడు అన్న దగ్గర ఎలా ఉంటుందంటే పెద్ద బిగ్ లెటర్స్. కనుక నిజంగా మనుషుడు ఎలా ఉండాలో చూపించిన వాడు రమణ యేసుక్రీస్తు వారు. మనుషుడు ఇలా ఉండాలని చూపించినాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎదుగుని క్షమించమని క్షమాభిక్ష కలిగిన వాడు యేసయ్య. మనల్ని క్షమించకపోతే ఈరోజు మనము ఈ భూమి మీద ఉండటానికి యోగ్యులం కాము. ఎందుకంటే ఈ కరోనా మొట్టమొదటి ఎవరిని పడాలా? మన మీద పడాలి. కానీ ప్రభు కృప మనల్ని ఏం చేస్తుంది? ఆయన కృప మన పైన విస్తరించినందు వల్ల మనల్ని కాపాడుతున్నారు. ఆయన మన కొరకు మనుషులైతే, ఆయన మన కొరకు మనుషులైతే అట్టి మనుషుని యొక్క మార్గం కూడా 100% ప్రభు యేసుక్రీస్తు వారు మనుషుడు, అలాగే 100% ఆయన దైవ మానవుడు. ఈజ్ 100% గాడ్, సేమ్ టైం ఈజ్ 100% హ్యూమన్ బీయింగ్. కానీ ఆయన 100% దేవుడు, 100% మన కొరకు ఏమైపోయినాడు? మానవుడు అయిపోయినాడు. అట్టి దైవ మానవుడు మనలను తనతో సమానమైనటువంటి వాసి చేయడానికి ఆయన మన కొరకు బలియాగా అర్పించబడ్డాడు. ఆయన తను తానే అప్పగించు. ఏమి ఇచ్చావయ్యా నా కోసం అంటే, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ గివెన్ దిస్ మచ్. నేను ఇంత నీకు ఇచ్చాను. ఎంత? అది నా ప్రాణం సహా నీకు ఇచ్చేసాను. కనుక ప్రతి మనుషులు తను తాను రక్షించు. అలా చేసి ప్రభు శరీరని ఆయన రక్తము తాగబడి నువ్వు నిజంగా అతి స్థితిలో ఈ యొక్క చెప్పబడినటువంటి 5 యొక్క స్థితిలో నువ్వు ఉండగలిగితే ఇవి కూడా పరిశీలన చేసుకోగలిగిన స్థితిలో ఉండొచ్చు. అసలు నాలో ఆ యొక్క మనుషుని యొక్క స్థానమే, మనుషుని యొక్క స్థితి లేదు ప్రభువా, నాకు మానవ స్థితి నాకు దయచి, నీ స్థితి నాకు దయచి. కనుక ఆవిడైనా నన్ను వెంబడింపబోని తను తాను ఉపేక్షించుకొని తన స్థిరులు ఎత్తుకొని నన్ను వెంబడడం, denying himself and following Lord Jesus Christ, like carrying your cross. నీ యొక్క స్థిరులు ఎత్తుకొని ఆయనను వెంబడించు. కాబట్టి denying himself అంటే నేను కాదు ప్రభువా, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు ప్రభువా, క్రీస్తే అని ఎప్పుడైతే నిజముగా ప్రభువుని వెంబడిస్తుంటే అప్పుడు యూ కెన్ బి కాల్డ్ మ్యాన్, మనిషిగా పిలవడతాం. అప్పుడు నేను కూడా మనిషిని. ప్రతి మనుషుడు తను తాను పరిస్థితి. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది మనుషులు ఉన్నారు ఒకసారి ఏంటంటే ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు దయచేసి ఒకసారి. వాళ్ళందరూ మనుషులు చేయడానికి ప్రభు యేసుక్రీస్తు రక్తము సిద్ధంగా ఉంది. ఆయన రక్తదారులో మనము అడగబడి పశ్చాత్తాపడి యోగ్యమైన రీతిలో వాళ్ళలో చేయడం ప్రభుత్వం దయచేయండి. దయచేసి స్థానం వచ్చండి.